అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే నన్ను క్షమించమని అల్లాహ్ను వేడుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ టచ్ చేయండి. ఆయత్ నంబర్ 155. فبما نقضهم ميثاقهم وكفرهم بآيات الله وقتلهم الأنبياء بغير حق وقولهم قلوبنا غلف بل طبع الله عليها بكفرهم فلا يؤمنون إلا قليلا. ఆయత నంబర్ 155. వారు ప్రమాణభంగం చేయడం వల్లను, దైవాజ్ఞల పట్ల తిరస్కార వైఖరికి ఒడిగట్టడం వల్లను, ప్రవక్తలను అన్యాయంగా హతమార్చడం వల్లను, మా హృదయాలపై గలేబీలున్నాయి అని చెప్పడం వల్లను వారికి శాస్తి జరిగింది. వాస్తవానికి వారి తిరస్కారం కారణంగా అల్లాహ్ వారి హృదయాలకు సీలు వేశాడు. అందువల్ల వారు చాలా తక్కువగా మాత్రమే విశ్వసిస్తారు. 216. అంటే వారి వాగ్దాన భంగం వల్లను, దైవ వాక్యాలను వారు త్రోసిపుచ్చడం వల్లను, దైవ ప్రవక్తలను అన్యాయంగా హతమార్చిన కారణముగాను దేవుడు వారిని శపించాడు లేదా వారిని శిక్షించాడు. ఆయత్ నంబర్ 156. وبكفرهم وقولهم على مريم بهتانا عظيما. ఆయత్ నంబర్ 256. వారు తిరస్కారానికి పాల్పడడం వల్ల మరియంపై చాలా ఘోరమైన అపనిందను మోపడం వల్ల. 217. అపనింద అంటే యూసుఫ్ నజ్జారుతో హజరత్ మరియంకు అక్రమ సంబంధం ఉందన్న అపనింద. నేటికి కొంతమంది సోకాల్డ్ పరిశోధకులు ఈ పెద్ద అపనిందను నిరూపిత యథార్థము అని నమ్మబలుగుతుంటారు. ఈ విధంగా యూసుఫ్ నజ్జార్ ఈసా అలైహిస్సలాం తండ్రి అని దైవం మన్నించుగాక ఆమేన్ చెప్పి దైవ ప్రవక్త ఈసా అలైహిస్సలాం యొక్క మహిమానిత్వం పుట్టికను త్రోసిరాజు అంటున్నారు. ఆయత్ నంబర్ 157. وقولهم إنا قتلنا المسيح عيسى ابن مريم رسول الله وما قتلوه وما صلبوه ولكن شبه لهم وإن الذين اختلفوا فيه لفي شك منه ما لهم به من علم إلا اتباع الظن وما قتلوه يقينا. ఆయత్ నంబర్ 157. ఇంకా మరియం పుత్రుడగు దైవ ప్రవక్త ఈసా అలైహిస్సలాంను మేము హతమార్చాము అని అనడం వల్ల వారు శిక్షను చవిచూశారు. నిజానికి వారు ఆయన్ని చంపనూ లేదు, శిలువపైకి ఎక్కించనూ లేదు. నిజం ఏమిటంటే వారి కొరకు ఆయన్ని పోలిన వ్యక్తి రూపొందించబడ్డాడు. ఈసా అలైహిస్సలాం విషయంలో విభేదించిన వారు ఆయన వ్యవహారంలో సందేహానికి లోనయ్యారు. అంచనాలను అనుసరించడం తప్ప వారికి ఈ విషయమై ఖచ్చితంగా ఏమీ తెలియదు. అసలు వారు ఆయన్ని చంపలేదు. 218. దీని ద్వారా విదితమయ్యేదేమంటే తమ పథకం ప్రకారం దైవ ప్రవక్త ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తును చంపటంలో కానీ శిలువపైకి ఎక్కించడంలో కానీ యూదులు కృతకృత్యులు కాలేకపోయారు. అలీ ఇమ్రాన్ సూరాలో 55వ ఆయతకు ఇవ్వబడిన సారాంశంలో ఈ విషయం క్లుప్తంగా వివరించబడింది. 219. దీని భావం ఏమిటంటే తనను చంపాలన్న యూదుల కుట్రను గురించి తెలుసుకున్న హజరత్ ఈసా అలైహిస్సలాం యేసు తన అనుచరులైన హవారీలను సమావేశపరిచాడు. ఆ హవారీల సంఖ్య 12 లేక 17 మాత్రమే. మీలో ఎవరైనా నా స్థానంలో ఉరికమ్మం ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ త్యాగానికి సిద్ధమయ్యే వారికి దేవుడు నా రూపురేఖలను ప్రసాదిస్తాడు అని యేసు ఈసా అలైహిస్సలాం అడిగారు. వారిలో ఒక యువకుడు ఈ పనికి సిద్ధమయ్యాడు. అప్పుడు హజరత్ ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు అక్కడి నుంచి ఆకాశం మీదకి ఎత్తుకోబడ్డాడు. తరువాత యూదులు వచ్చి యేసుక్రీస్తు ఆకారంలో ఉన్న యువకుడిని తీసుకువెళ్ళి శిలువపైకి ఎక్కించారు.
తాము ఈసా అలైహిస్సలాం యేసును శిలువపై ఎక్కించామని యూదులు తలపోశారు. కానీ వాస్తవానికి హజరత్ ఈసా అలైహిస్సలాం అక్కడ లేరు. ఆయన సజీవ స్థితిలోనే ఆకాశం పైకి ఎత్తుకోబడ్డారు. ఇబ్నే కసీర్ ఫతహుల్ ఖదీర్. Ayat number 158. بل رفعه الله إليه وكان الله عزيزا حكيما. ఆయత నంబర్ 158. పైగా అల్లా ఆయన్ని తన వైపునకు ఎత్తుకున్నాడు. అల్లా సర్వాధిక్యుడు, మహావివేకి. 221. అల్లా హజరత్ ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తును సజీవంగా ఆకాశానికి ఎత్తుకున్నాడనడానికి ఈ ఆయతు ప్రబల నిదర్శనం. ముతవాతిర్ అనగా తరతరాలుగా ఎంతో మంది చేత ఉల్లేఖించబడుతూ వస్తున్న ప్రామాణికమైనటువంటి హదీసుల ద్వారా కూడా ఈ విషయం రూఢి అవుతుంది. వివిధ హదీసు గ్రంథాలతో పాటు సహీ బుఖారీ, సహీ ముస్లిం గ్రంథాల్లోనూ ఈ సంఘటన నమోదై ఉంది. ఈ హదీసులలో ఆకాశం పైకి ఎత్తుకోబడడంతో పాటు ప్రళయదనానికి సమీపంలో ఆయన భూమిపైకి దిగి రావడానికి సంబంధించిన అనేక విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. ఇమాం ఇబ్నే కసీర్ ఈ ఉల్లేఖనాలన్నింటినీ పేర్కొని చివరిలో ఇలా వ్యాఖ్యానించారు: ఈ హదీసులన్నీ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలం నుంచి నేటి వరకు ప్రతి యుగంలోనూ ఎంతో మంది చేత ఉల్లేఖించబడుతూ వస్తున్నాయి. అంటే ఇవి ముతవాతిర్ హదీసులు. ఈ హదీసులను ఉల్లేఖించిన వారిలో హజరత్ అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు, హజరత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రజియల్లాహు తఆలా అన్హు, ఉస్మాన్ బిన్ అబుల్ అస్, అబూ ఉమామా, సువాస్ బిన్ సమ్ఆన్, అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్, ముజమ్మి బిన్ జారియా, అబూ సురైహా, ఉజైఫా బిన్ ఉసైద్ రజియల్లాహు తఆలా అన్హులు ప్రభుతులు ఉన్నారు. ఈ హదీసుల్లో ఆయన ఈసా అలైహిస్సలాం ఎలా దిగుతారో, ఏ స్థలంలో దిగుతారో కూడా సూచించబడింది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం డమస్కస్లోని మనారా షద్బియా వద్ద ఫజర్ నమాజ్కే ఇఖామత్ చెప్పే సమయంలో దిగుతారని తెలపబడింది. ఆయన పందిని చంపుతారు, సిలువను విరగ్గొడతారు, జిజియాను మాఫీ చేస్తారు. ఆయన హయాంలో ప్రజలంతా ముస్లింలు అవుతారు. ఉపద్రవగ్రేసుడైన దజ్జాలు కూడా ఆయన ద్వారా సంహరించబడతాడు. ఆయన కాలంలో యాజూజ్ మాజూజుల ఉపద్రవం కూడా పుట్టుకు వస్తుంది. కడకు ఆయన శాపం మూలంగానే వారిరువురి కథ కంచికి చేరుతుంది. 222. అల్లా గొప్ప శక్తిమంతుడు. ఆయన సంకల్పాన్ని, ప్రణాళికను ఎవరూ దాటలేరు. ఆయన శరణు చొచ్చిన వారికి ఎవరూ ఎలాంటి కీడు తలపెట్టలేరు. పైగా ఆయన వివేక సంపన్నుడు. ఆయన నిర్ణయాలన్నీ యుక్తితో, పరమార్థంతో కూడుకొని ఉంటాయి. Ayat number 159. وَإِن مِّنْ أَهْلِ الْكِتَابِ إِلَّا لَيُؤْمِنَنَّ بِهِ قبل موته ويوم القيامة يكون عليهم شهيدا. ఆయత నంబర్ 159. గ్రంథవహులలో ఏ ఒక్కడు ఈసా అలైహిస్సలాంను అతని అంటే తన లేక ఆయన మరణానికి మునుపు విశ్వసించకుండా మిగలడు. ప్రళయ దినాన ఆయన వారిపై సాక్షిగా ఉంటాడు. 223. కబ్ల మౌతిహి, తన మరణానికి ముందు అన్న మాటలో హీ తన అనే సర్వనామము గ్రంథవహులను అంటే క్రైస్తవులను సూచిస్తుందని కొంతమంది పండితులు అభిప్రాయపడ్డారు. అంటే చనిపోయేటప్పుడు ప్రతి క్రైస్తవుడు ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తును విశ్వసిస్తాడు. కానీ మరణ సమయంలో విశ్వసించడం నిష్ప్రయోజనకరం అవుతుంది. అయితే సలఫ్ మరియు చాలామంది ఖురాన్ వ్యాఖ్యాతల ప్రకారము ఇక్కడ హీ అనే సర్వనామం దైవ ప్రవక్త ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తును సూచిస్తుంది. అంటే ఆయన మరోసారి ఈ భూమిపైకి దిగివచ్చి దజ్జాల్ అనే కల్లోల జనకుణ్ణి సంహరించి సర్వత్రా ఇస్లామును వ్యాపింపజేసిన తరువాత ఇక మిగిలిపోయిన యూదులు క్రైస్తవులందరినీ హతమారుస్తారు. భూమండలంపై ముస్లింలు తప్ప ఎవరూ మిగలరు. ఈ విధంగా ప్రపంచంలో ఉన్న గ్రంథవహులందరూ హజరత్ ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు మరణించక ముందే విశ్వసించి తను చాలిస్తారు. వారి విశ్వాసం ఏ తరహాకు చెందినదైనా, ఏ స్థాయికి చెందినదైనా వారు విశ్వసించడం అనేది మాత్రం తథ్యం. సహీ హదీసుల ద్వారా కూడా ఈ విషయం నిజమని నిర్ధారణ అవుతుంది. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా సెలవిచ్చారు: ఎవరి చేతిలో నా ప్రాణముందో ఆ శక్తిమంతుని సాక్షి. మరియము కుమారుడు అధికారిగా, న్యాయశీలునిగా మీ మధ్యకు ఏతెంచే సమయం తప్పక వస్తుంది. ఆయన సిలువను విరగ్గొడతారు, పందిని వధిస్తారు,
జిజియా పన్నును ఎత్తివేస్తారు. ధనం ఎంత ఎక్కువగా అయిపోతుందంటే దాన్ని పుచ్చుకునేవారెవరూ ఉండరు. అంటే దాన ధర్మాలను స్వీకరించేవారు ఉండరని భావం. ఒక సజ్దా సాష్టాంగ ప్రణామం ప్రపంచం మరియు అందులో ఉన్న సామగ్రి కన్నా శ్రేష్టమైనదిగా అయిపోతుంది. అది వినిపించిన తరువాత హజరత్ అబూ హురైరా రజల్లాహు అన్హు ఇలా అన్నారు, మీరు కావాలనుకుంటే దివ్య ఖురాన్లోని ఈ వచనాన్ని చదువుకోండి. వా ఇన్ మిన్ అహ్లిల్ కితాబి ఇల్లా లా యుమిన్న బిహి కబ్ల మౌతిహి. సహీ బుఖారీ కితాబుల్ అంబియా. దీనికి సంబంధించిన హదీసులు ఎంత అధిక సంఖ్యలో ఉన్నాయంటే ఇవన్నీ కలిసి తవాతుర్ స్థాయికి చేరుకున్నాయి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలం నుంచి ప్రతి యుగంలోనూ ఎంతో మంది ఉల్లేఖకులు ఈ విషయం వివరించడాన్ని తవాతూర్ అంటారు. ఇటువంటి హదీసులను ముతవాతిర్ హదీసులుగా వ్యవహరిస్తారు. ఈ ముతవాతిర్ ఉల్లేఖనాల ఆధారంగానే అహ్లే సున్నత్ వారంతా హజరత్ ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు ఆకాశంలో సజీవంగా ఉన్నారని, ప్రళయకాలానికి ముందు ఆయన భూమండలంపైకి దిగి వస్తారని, దజ్జాలుతో సహా మిథ్యా ధర్మాలన్నిటినీ రూపుమాపి ఇస్లాంను సర్వత్రా ప్రాబల్యం వహించాలా చేస్తారని, యాజూజ్ మాజూజుల్ అనే వారు కూడా ఆయన హయాంలోనే బయటికి వస్తారని, ఆయన యేసుక్రీస్తు ప్రార్థన ఫలితంగానే ఈ ఉపద్రవం కూడా అంతమవుతుందని గట్టిగా విశ్వసిస్తారు. హదీసుల ద్వారా అవగతమయ్యేది కూడా ఇదే. 224. ఈ సాక్ష్యం మన మొదటి జీవితానికి అప్పటి స్థితిగతులకు సంబంధించినదై ఉంటుంది. అల్ మాయిదా సూరాలోని ఆఖరి భాగంలో చెప్పబడినట్లు, అల్లాహ్, నేను వారి మధ్య ఉన్నంతకాలమే నేను వారిని కనిపెట్టుకుని ఉన్నాను.